ఈ మూడింటి మధ్య సంబంధమేంటో యోహాను 1:1-3 వచనాల ఆధారంగా ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. వచనంలో వాక్యము దేవుని యొద్ద ఉండెను అని ఉంది. దీని గురించి ఆలోచిద్దాం. మన మనస్సులో ఒక ప్లాన్ ఉందనుకోండి, ఆ ప్లాన్ ఎక్కడుంటుంది? అది మన వద్ద, మన మనస్సులోనే ఉంటుంది కదా. అలాగే దేవుని ప్రణాళిక, ఆయన ఉద్దేశ్యం మొదటి నుండి ఆయనతోనే, ఆయన మనస్సులోనే ఉన్నాయి. ఇక వాక్యము దేవుడైయుండెను అనే మాట, ఇది ఇంకా లోతైనది. మన ఆలోచనలు, మన ఉద్దేశ్యాలు మనలో భాగమే కదా, వాటిని మన నుండి వేరు చేయలేం. అలాగే దేవుని ప్రణాళిక, ఆయన లోగోస్ ఆయన నుండి వేరు కాదు. అది ఆయన స్వభావంలో, ఆయన అస్తిత్వంలో ఒక భాగం. ఆ ప్రణాళికే దేవుని సంపూర్ణ వ్యక్తీకరణ. నిజానికి యోహాను చెబుతున్న ఈ విషయం ఆ కాలంలోని యూదులకు కొత్తదేమీ కాదు. పాత నిబంధనలో, కీర్తనల గ్రంథంలో ఏముంది? యెహోవా వాక్కుచేత ఆకాశములు కలిగెను. అంటే దేవుని మాట, ఆయన సృష్టిశక్తి ఒకటేనని వాళ్లకి బాగా తెలుసు. ఆదికాండం 1వ అధ్యాయం గుర్తుందా? పదే పదే దేవుడు పలికేను అని వస్తోంది. వెలుగు కమ్మని పలికితే వెలుగు వచ్చింది, ఆకాశం ఏర్పడమని పలికితే ఏర్పడింది. అంతా ఆయన ఆజ్ఞ, ఆయన వాక్కు, ఆయన లోగోస్ ద్వారానే జరిగింది. అంటే సమస్తమూ ఆయన వాక్కు ద్వారానే కలిగాయి. సరే, ఇప్పటిదాకా మనం చూసింది ఒక భావన, ఒక ప్రణాళిక గురించి. కాని యోహాన్ ఇక్కడతో ఆపలేదు. ఆ అదృశ్యమైన ప్రణాళిక ఏమైందో చెబుతున్నాడు. అదే ఈ సువార్త పరిచయానికే క్లైమాక్స్. అప్పటివరకు అదృశ్యంగా ఉన్న ఆ వాక్యం, దేవుని మనసులోని ఆ ప్రణాళిక ఇప్పుడొక రూపం దాల్చింది. యోహాను 1:14లో మనకు ఆ అద్భుతమైన మాట కనిపిస్తుంది. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఇది ఈ మొత్తం పరిచయంలోనే అత్యంత కీలకమైన ప్రకటన. దీనర్థమేంటంటే, దేవుని మనసులో అనాదిగా ఉన్న ఆ ప్రణాళిక, ఆ ఉద్దేశ్యం ఇప్పుడు యేసుక్రీస్తు అనే ఒక మనిషి రూపంలో మన కళ్ల ముందు ప్రత్యక్షమయ్యింది. దేవుని ఆలోచనకు ఇప్పుడు ఒక ముఖం, ఒక స్వరం, ఒక జీవితం వచ్చాయి. యేసు దేవుని ప్రణాళికకు సజీవ ప్రతిరూపంగా నిలిచాడు.